భరతనాట్యనాట్యాంజలి శ్రీమతి శృతి కిరణ్ భరతనాట్యము రవీంద్ర భారతిలో గొప్పగా నిర్వహించారు. బంధువులు, మిత్రులు, స్నేహితులు ఉత్సాహంగా పాల్గొని ఆనందించారు. అన్నిటికంటే నాకు చాలా థ్రిల్లింగ్ అయింది అనిపించిందంటే the students behind the support system that she has. Andaru ani they were so excited to see their teacher performing for the 2.5-3 hours. Asalu and the support system that she has, the family, anni kuda chaala chaala santoshanga anpinchayi. I just pray that the child in her should always be alive. ఆ పసితనం అన్నది మనసుకి చాలా తొందరగా వెళ్ళిపోతుంది. ఎస్పెషలీ కొంత ఏజ్ వచ్చి కొంచెం ఫ్యామిలీ వేలో వెళ్ళి మెచ్యూరిటీ వచ్చాక పర్వాలేదు చూద్దాంలే అది వచ్చేస్తుంది. బట్ ద చైల్డ్ ఇన్ హర్ ఇస్ సో అలైవ్ అండ్ ఐ ట్రూలీ ప్రే తను ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలి, ఎప్పుడు ఇలాగే ఎప్పుడు ఇట్లాగే ఎంతూసియాస్టిక్ గా ఉండాలి. And may she travel more miles ahead in Bharatanatyam, and not just in Bharatanatyam. She wants to pursue her PhD in dance, academics, in research, and I hope to see Dr. Shruti Kiran very, very soon with the support of her family, her extended family, her students, parents of her students, and all her well-wishers, and especially her guru for sir, it was a wonderful thing, and especially I also wanted to talk and yes, Vaidehi madam and Lata, especially the red sari. The moment she entered this red sari, venakala a fog vachi and the shloka on Ammavaru. Ee roju Magha Paurnami, ee roju Lalita Ammavaru is the day that she revealed herself to all the devatas. Ee Magha Paurnami roju ఈ రెడ్ డ్రెస్ లో నిజంగా అసలు ది ఎంటైర్ థింగ్ ఇస్ సో డివైన్. ఈ స్పేస్ అంతా సో డివైన్. నిన్న నేను ఎయిర్పోర్ట్ నుంచి వస్తూ ఐ ఆస్క్డ్ మహతి ఎందుకు మార్నింగ్ 8:30కి పెట్టారు అరంగేట్రం, ఏమైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా అంటే మహతి వెరీ ఆనెస్ట్లీ టోల్డ్ మీ, లేదు మేడం మాకు స్లాట్ యాక్చువల్గా Jan 31st పెడదాం అనుకున్నాము, మాకు స్లాట్ దొరకక February 1st మార్నింగ్ పెట్టాము అని. అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ ద డివైన్ డెస్టినీ దట్ మాఘ పౌర్ణమి రోజు ఈ శృతి గారి అరంగేట్రం అంటామా, రంగప్రవేశం అంటామా, లేకపోతే డాన్స్ రిసైకిల్ అంటామా, అమ్మవారి దీవెనలో ఎప్పుడు మీకు ఉన్నాయి. అండ్ దిస్ ఇస్ ద ట్రూ దాన్ని ఏమంటారు ట్రూ. Coming far away from Chennai, that's your love for Geeta Ganesh. You need no introduction. You are a household name in the dance. Mukta Malia. Just you see her academic excellence. I think she has done 2 PhDs, and I think now she is on her way to do the 3rd. Can you imagine? In history, doing the 2nd, even doing 1 PhD and in this subject, which is not easy. She is the head of Performing Arts Geeta University. Thank you for coming far away from Vizag. That shows your love, affection, and perhaps the attachment that you have with Shruti. Say, Hardik Fitness? I think we did for so nice. So, తృప్తి చెందని మనిషి సప్తద్వీపంలో ఉన్నాడని ఎక్కడైనా చక్కబడతారా పడడు కదా. అసలు తృప్తి అంటే ఏంటి అన్న ప్రశ్న ఎప్పుడో నేను చదివినప్పుడు వచ్చింది. తృప్తి అనే ఇట్స్ నాట్ మెటీరియలిస్టిక్ పొజిషన్. మెటీరియలిస్టిక్ పొజిషన్ తో సాటిస్ఫాక్షన్ ఉండదు. అంటే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాల గురించి మాట్లాడుతున్నప్పుడు మనిషి ఎప్పుడు కర్మేంద్రియాల యొక్క అవసరాన్ని తీర్చడానికి డబ్బు సంపాదించటము, హోదా కోసం పరితపించటము, ఏదో ఒక లౌకికమైన బంధాన్ని పెట్టుకుని బతకడానికి ఆలోచిస్తూ ఉంటారు. కానీ జ్ఞానేంద్రియాలకు సంబంధించి ఏదైతే కనిపించదు టాక్ అబౌట్ థింగ్స్ ఇంటాంజిబుల్. సో ఆ జ్ఞానేంద్రియాల యొక్క తృష్ణ తీర్చాలి అని అంటే ఎంతో సాధన ఉండాలి, పరిశ్రమ ఉండాలి, ఏకాగ్రత ఉండాలి, దానికి తోడు అదృష్టం కూడా ఉండాలి.
అందుకే కళాకారులు అదృష్టవంతులని కవులు కావచ్చు, చిత్రకారులు కావచ్చు, ఇక్కడ ఉన్న వీళ్ళు కావచ్చు. So I was very busy, and my parents, I just wanted to felicitate them. Please, this is the right moment. I have to do that. It's my duty, it's my responsibility, it's my job. First, I have to do that. I'll finish that and I'll just talk in 2 minutes. Thank you very much. మాఘమాసం మహామాఘి తైపూసం లలితా జయంతి సందర్భంగా మంచి గ్రామగా శృతి కిరణ్ గారు, శశి కిరణ్ గారు సూర్యకిరణాలయంగా చేశారు. చాలా బాగుంది, సంతోషం, శుభం. కొంతమంది ఈ సైడ్కి రండి అమ్మా, ఈ సైడ్కి రండి కొంతమంది. మేడం మీరు ఓహో